ఇప్పుడు ఈ మాధ్యమాలు, ఈ పరిస్థితులు అన్నీ వచ్చేసిన తర్వాత కొంతమంది గురువులు అసలు గుళ్ళు అవసరం లేదు, కేవలము మనకి జ్ఞానం ఉంటే సరిపోతుంది అని గుళ్ళకి వెళ్ళనివ్వకుండా, అంటే కర్మాచరణ వాళ్ళు చేయకుండా అలా శిష్యులని కొంతమందిని తయారు చేసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది, సనాతనంగా శంకర భగవత్పాదులు వారు స్థాపించినటువంటివి కాకుండా స్వీయ పీఠాలు పెట్టుకొని ఈ ప్రతి వాళ్ళు ఒక పీఠము అనేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకొని అసలు జగద్గురువుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో పీఠాలను పెడుతూ రకరకాలైనటువంటి తికమకలకి ఇవాళ రోజున జనాల్ని గురి చేస్తూ ఉన్నారు స్వామివారు. అసలు జనము ఎలాంటి గురువుని ఆశ్రయించాలి? మాకు తెలిసినంత మటుకు జగద్గురువులంటే చతురామ్నాయ పీఠాల మీద కూర్చున్నటువంటి వారే జగద్గురువులు తప్ప మిగతా ఎవరూ కాదు. కానీ ఈ వచ్చేటటువంటి గురువులు వాళ్ళకి సక్రమమైనటువంటి కర్మనిష్ట ఉండదు, లేదు జ్ఞానము కూడా పరిపూర్ణంగా ఎటు ఉండదు. అలా మధ్యలో మాధ్యమాల ద్వారా ఎక్కువగా ప్రచారం అవుతున్నారు. అసలు నిజమైనటువంటి గురుతత్వం ఏమిటి, ఎవరిని ఆశ్రయించాలి అనేది ఒక్కరు. శంకరాచార్యుల వారు గురువు యొక్క లక్షణాన్ని చెబుతూ ఒక మాట చెప్పారు. కో గురుహు అని ప్రశ్న వేసి, అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఎవరైతే తత్వాన్ని తెలుసుకున్నారో, తత్వం అంటే ఏమిటి, ఏది వాస్తవమో దాన్నే తత్వం అని అంటారు. ఈ ప్రపంచంలో ఎన్ని పదార్థాలు మారినా అనాది కాలంగా మారకుండా ఏదైతే ఒక పదార్థం ఉంటుందో దాన్ని పారమార్థిక సత్యమైనటువంటి పదార్థం అని అంటారు. అటువంటి పదార్థం బ్రహ్మ ఒక్కటే, పరబ్రహ్మ ఒక్కటే. కాబట్టి అధిగత తత్వ అంటే పరమ సత్యమైనటువంటి ఆ బ్రహ్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్లను అధిగత తత్వ అని అంటారు. కాబట్టి గురువు జ్ఞాని అయి ఉండాలి, తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఉండాలి. అలాగే శిష్యహితాయ ఉద్యత సతతం, సదాకాలం యోగ్యుడైనటువంటి శిష్యుడికి వాడి యొక్క యోగ్యతను అనుసరించి ఉపదేశం చెయ్యాలి. తాను తత్వాన్ని తెలుసుకోవాలి, అలాగే శిష్యుడి యొక్క యోగ్యతను చూసి దానికి తగిన రీతిలో వాడికి ఉపదేశం చేసి మార్గదర్శనం చెయ్యాలి. అటువంటి వాడిని గురువు అని అంటారు. ఈ లక్షణాన్ని శంకరాచార్యుల వారే మనకి చెప్పారు. కాబట్టి ఇటువంటి గురుత్వం, ఈ గురు లక్షణం ఎక్కడైతే కనబడుతుందో అటువంటి వాళ్ళని మనం గురువుగా స్వీకరించాలి. ఇలా కాకుండా శిష్యుడి యొక్క యోగ్యతను చూడకుండా తనకిష్టం వచ్చినట్టుగా ఉపదేశం చెయ్యకూడదు గురువు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, నబుద్ధిభేదం జనయేద్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్. గురువు తాను జ్ఞాని అయినప్పటికీ శిష్యుడు అజ్ఞాని అయితే వాడికి యోగ్యమైనటువంటి మార్గాన్నే చూపించాలి. యద్యపి గురువు తాను కృతార్థుడయ్యాడు, జ్ఞానాన్ని పొందాడు, ఎటువంటి కర్మలను అనుష్ఠానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈయనకి లేదు. కానీ శిష్యుడికి ఉపదేశం చేసేటప్పుడు మాత్రం నువ్వు కర్మలను అనుష్ఠానం చేయక్కల్లా, నువ్వు అన్నిటినీ వదిలేస్తే బాగుంటుంది అని మాత్రం శిష్యుడికి చెప్పకూడదు. ఎందుకంటే కర్మలను పరిత్యజించడం ఈయనకి పర్వాలేదు, కానీ శిష్యుడు కర్మల్ని పరిత్యజిస్తే తద్వారా వాడు భ్రష్టుడవుతాడు. కాబట్టి గురువు ఎంత పెద్ద జ్ఞాని అయినప్పటికీ శిష్యుడి యోగ్యతను చూసి వాడికి తగిన రీతిలో ఉపదేశం చెయ్యాలి. కాబట్టి ఎవరైనా మీరు దేవస్థానాలకి వెళ్ళక్కర్లేదు, అక్కడ దేవుణ్ణి పూజించక్కర్లేదు అని అంటే అది చాలా తప్పు. అంటే ఆ శిష్యుడైనటువంటి వాడు అజ్ఞాని అయి ఈ బ్రహ్మని దీన్ని తెలుసుకునే యోగ్యత లేనివాడై ఉంటే అటువంటి వాడిని గురించి నువ్వు దేవస్థానానికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆ మాట చెప్పాడు, న బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ అంటే కారయేత్ ఇత్యర్థ. శిష్యుడైనటువంటి వాడి చేత అనేక కర్మలను అనుష్ఠానం చేయించాలి వాడి యోగ్యతకు అనుసారంగా. ఈ మాటనే శంకరాచార్యుల వారు శిష్యహితాయ ఉద్యత సతతం, శిష్యుడి యొక్క హితం కోసం ప్రయత్నించేటటువంటి వాడు, సదాకాలం శిష్యుడి శ్రేయస్సుని కోరేటటువంటి వాడు గురువు. ఎలా కోరాలి అంటే ఈ రకంగా ఇప్పుడు చెప్పినట్టుగా శిష్యుడి యోగ్యతను చూసి యోగ్యమైనటువంటి రీతిలో యోగ్యమైన కాలంలో యోగ్యమైనటువంటి కర్మలను చేయడానికి మార్గదర్శనం చెయ్యాలి శిష్యుడికి. అటువంటి వాడిని గురువు అని అంటారు. అలా కాకుండా తాను అనుభవం తెచ్చుకోకుండా, అంటే ఆ బ్రహ్మని అనుభవానికి తెచ్చుకోకుండా, ఇటు కర్మలను అనుష్ఠానం చేయకుండా, ఇవన్నీ మిథ్యా కాబట్టి ఇవన్నీ చేయక్కర్లేదు అనడం,
అటేమో బ్రహ్మ మార్గంలోనూ ముందుకు వెళ్లకుండా ఉంటే అటువంటి వాడిని గురువు అని అనకూడదు. అందుకే వెనకటి వాళ్ళు దీనికోసం ఒక మాట చెప్పారు, సాంసారిక సుఖాసక్తం అహం బ్రహ్మేతి వాదినం వర్జయేత్ కర్మ బ్రహ్మ ఉభయభ్రష్టం తం త్యజేద్ అంత్యజం యథా అని. ఎవరైతే ఇటు బ్రహ్మ మార్గంలోనూ ముందుకు వెళ్ళలేక, ఉన్నవి రెండు మార్గాలు, ఒకటి ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, అటు బ్రహ్మ మార్గంలోనూ ముందుకు వెళ్ళలేక కర్మ మార్గాన్ని వదిలిపెట్టేసి ఇదంతా మిథ్యా, ఏదో కర్మలను అనుష్ఠానం చేయవయ్యా అంటే ఇదంతా మిథ్యా, ఎందుకు చేయాలి, ఇదంతా మిథ్యా కాబట్టి ఇక్కడ చేయాల్సిందేం లేదు అనడం. అలాగైతే పోనీ బ్రహ్మ విచారం అయినా చెయ్యి అంటే అది చేయకుండా ఉండడం, ఇదంతా మిథ్యా అనేసి ఊరికే కూర్చుంటే అటువంటి వాడు ఇతో భ్రష్ట తతో భ్రష్ట, రెండు వైపుల నుంచి భ్రష్టుడు అవుతాడు. అటువంటి వాడికి మనం విలువ ఇవ్వకూడదు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఉన్న రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాల్సిందే, ఈ మార్గము ఆ మార్గం రెండిట్లో ఏదో ఒక మార్గంలో ఖచ్చితంగా ప్రతి మనిషి ఉండాల్సిందే. కాబట్టి మనం ఇటువంటి గురుత్వ లక్షణం, ఈ గురువు యొక్క లక్షణం ఎక్కడైతే మనకు కనబడుతుందో అటువంటి వాళ్ళని గురువు